లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఫైనల్గా మన దగ్గర అఫోర్డబుల్ అలాగే మనకు వాల్యూ ఫర్ మనీ 250cc బైక్ యొక్క రైడ్ రివ్యూ అయితే తీసుకొచ్చేసాను. అదే మనకి బజాజ్ పల్సర్ N250cc. సో ఈ బైక్ యొక్క రైడ్ రివ్యూ కోసం చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. సో అందరికీ సారీ. సో వీడియో అనేది చాలా లేట్ వచ్చింది, బట్ మీకోసం ఫైనల్గా తీసుకొచ్చేసాను. సో ఈ బైక్ని నాకు రివ్యూ చేయడానికి ప్రొవైడ్ చేసిన VVC బజాజ్ థర్డ్ బండ్ వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. సో మీలో ఎవరైనా ఈ బైక్ని నియర్ బై థర్డ్ బండ్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు షోరూమ్కి వచ్చి విజిట్ చేయొచ్చు. మన ఛానల్ రిఫరెన్స్ కనుక మీరు యూజ్ చేసినట్టయితే మీకు మంచి డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ వీడియోలో ఈ బైక్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సస్పెన్షన్, టైర్స్, బ్రేక్స్, రైడింగ్ కంఫర్ట్ ఎలా ఉంది, ఓవరాల్గా ప్రతి ఒక్కటైతే మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా మనం ఈ బైక్ యొక్క రైడ్ రివ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్లీ నేను బైక్ పైన కూర్చున్న తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాను. సో నా హైట్ అనేది 5.5 ఉంటుంది. నాకైతే ఈజీగా టిప్టో అవుతుంది, ఎలాంటి ఇష్యూ అనేది లేదు. సో మీ హైట్ అనేది అరౌండ్ 5'4" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ దీంట్లో మిగతా మనకి N సిరీస్ లాగానే దీంట్లో కూడా సేమ్ మీటర్ కన్సోల్ అనేది ఉంటుంది. ఒక్కసారి మనం ఇగ్నిషన్ ఆన్ చేద్దాం. సో దీంట్లో ఎగ్జాస్ట్ సౌండ్ అయితే ఉంది కదా, విచ్ ఇస్ 2 కూడా అన్నమాట. మీకు రన్నింగ్లో అర్థమవుతుంది ఎలా సౌండ్ చేస్తుంది అని చెప్పేసి. ఫస్ట్ దీని యొక్క రైడింగ్ పోస్చర్ గురించి మాట్లాడితే మనకి ఫుట్ పెక్స్ అనేది స్లైట్లీ రియర్ సెట్ ఉన్నాయి. అలాగే హ్యాండిల్ బార్ పొజిషన్ అనేది స్లైట్లీ మనకు కొద్దిగా లీన్ యాంగిల్ అయితే ఉందన్నమాట. సో మనం N160తో కంపేర్ చేసుకున్నా కూడా స్లైట్లీ లీన్ యాంగిల్ అనేది ఎక్కువ ఉంది, బట్ విచ్ ఇస్ నాట్ అన్కంఫర్టబుల్. ఎటువంటి ఇష్యూ అనేది కూడా రాదు. సో లేట్ చేయకుండా ఫస్ట్ రైడ్ చేద్దాం మనం. సో ఇక్కడ కొద్దిగా మట్టి రోడ్ ఉంది, కేర్ఫుల్గా ఉండాలి. అండ్ దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది కాబట్టి ఇలాంటి రోడ్లో ఒకవేళ మీరు నడుపుతున్నప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆన్ చేసుకుంటే ఎక్సెస్ వీల్ స్పిన్ అనేది అవ్వదు. సో వైజర్ అయితే క్లోజ్ చేస్తాను. సో దీంట్లో మిడ్ రేంజ్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఆఫ్టర్ మనకి 7000 RPM తర్వాత స్లైట్లీ బజీనెస్ అనేది ట్యాంక్ దగ్గర తెలుస్తుంది. అండ్ ఇంజన్ అయితే చాలా అంటే చాలా స్మూత్ ఉంది. అసలు మిగతా పల్సర్ బైక్స్తో కంపేర్ చేసుకుంటే దీని యొక్క ఇంజన్ అనేది టోటల్లీ డిఫరెంట్ అన్నమాట. లైక్ మనకు ఇంజన్ ఒక స్మూత్నెస్ అనేది చాలా అంటే చాలా బాగుంది అసలు. అండ్ మెయిన్గా సిటీ కోసం అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ 250cc అన్నమాట. ఎందుకంటే దీంట్లో మనకి మిడ్ రేంజ్ కానీ లో ఎండ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. లైక్ మనం ఎక్స్ట్రీమ్ 250R కానీ లేకపోతే డ్యూక్ 250 కానీ చూసుకుంటే దాంట్లో మనకి టాప్ ఎండ్ అనేది ఎక్కువ వస్తుంది, మిడ్ రేంజ్ నుంచి యాక్చువల్గా పవర్ అనేది వస్తుంది. బట్ దీంట్లో మనకు అరౌండ్ 3500-4000 RPM దగ్గరనే మనకి చాలా మంచి పవర్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, లైక్ మిడ్ రేంజ్ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది అసలు. అండ్ మిడ్ రేంజ్లో మనకు ఎగ్జాస్ట్ గ్రంట్ అయితే ఉంది కదా, వినడానికి చాలా అంటే చాలా స్పోర్టివ్ ఉంది. ఇంజన్ ఎలా ఉందంటే మనకు బజాజ్లో మిగతా బైక్స్తో కంపేర్ చేయడానికి కూడా లేదు. అండ్ చాలామంది 250cc ఈ బండిని డ్యూక్ 250తో కంపేర్ చేస్తారు. సో దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది టోటలీ డిఫరెంట్. సో దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది టోటలీ డిఫరెంట్. సో రెండు బైక్స్ని మనకు కంపేర్ చేయడానికి లేదు. ప్రైస్ అయితే జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఒకసారి బండిని టర్న్ చేద్దాం. సో టర్నింగ్ రేడియస్ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం మనం. సో ఇక్కడ నుంచి బండి టర్న్ చేయడానికి అయితే నాకు వెయిట్ అయితే ఏం తెలియట్లేదు. సో ఇది 164 kgs వెయిట్ అనేది ఉంటుంది. బట్ టర్న్ చేస్తున్నప్పుడు కానీ రైడ్ చేస్తున్నప్పుడు కానీ వెయిట్ అనేది అస్సలు తెలియదు. అండ్ అరౌండ్ 165 mm మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కాబట్టి ఎక్కడ తగిలే ఛాన్స్ అనేది కూడా లేదు. సో మెయిన్గా దీంట్లో మనకి ఫ్లికబిలిటీ కానీ, సో క్లచ్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది కదా, విచ్ ఇస్ టూ సాఫ్ట్ అనమాట. మీరు ఒక్క ఫింగర్తో కూడా గేర్ అనేది షిఫ్ట్ చేయొచ్చు. అలాగే గేర్ బాక్స్ కూడా చాలా అంటే చాలా బటర్ స్మూత్ ఉంది అసలు. ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద స్మూతెస్ట్ క్లచ్, అలాగే వన్ ఆఫ్ ద స్మూతెస్ట్ గేర్ బాక్స్ అనమాట. సో మీరు ఒక్క ఫింగర్తో కూడా కంట్రోల్ చేయొచ్చు. ఒకసారి మీకు సో చూస్తున్నారు కదా, ఒక్క ఫింగర్తో కూడా మీరు క్లచ్ అనేది యూజ్ చేయొచ్చు, అంత లైట్ ఉంది. అండ్ నాకు దీంట్లో మెయిన్గా నచ్చింది ఏంటంటే ఈ మీటర్ కన్సోల్. సో మనకు ఎండలో వెళ్ళినప్పుడు విజిబిలిటీ అనేది అస్సలు బాగుండదు. సో ఇప్పుడు నీడ ఉంది కాబట్టి మనకి విజిబిలిటీ అనేది చాలా క్లియర్గా ఉంది, బట్ ఎండలో వెళ్తే అస్సలుగా అనిపించదు. ఇది ఒక్కటే నాకు దీంట్లో మేజర్గా మైనస్ అనిపించేది. అండ్ బ్రేక్స్ అనేది టెస్ట్ చేద్దాం ఒకసారి. ఫ్రంట్ బ్రేకింగ్ బయట అనేది బాగానే ఉంది, బట్ ఇంకొద్దిగా బెటర్ బ్రేకింగ్ అనేది ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్. బట్ ఈ బండి వెళ్ళే స్పీడ్కి బ్రేక్స్ ఆర్ గుడ్, పర్లేదు, మనకి ఈజీగా కంట్రోల్ అయితే చేయొచ్చు. అండ్ మళ్ళీ ఒకసారి ఇక్కడ కంబైన్గా యూజ్ చేసి చూద్దాం. సో కంబైన్గా యూజ్ చేస్తే బైట్ అండ్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఒకసారి రియర్ బ్రేక్ కూడా పర్లేదు, బాగానే ఉంది. బైట్ అనేది అంతగా లేదు కానీ స్టాపింగ్ డిస్టెన్స్ అనేది చాలా తొందరగా కంట్రోల్ చేస్తుంది. సో ఫ్రంట్ది మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. సో మీరు హార్డ్గా ప్రెస్ చేస్తే కనుక బైట్ అనేది చాలా బాగుంది అసలు. అండ్ ఒక్కసారి డ్రాగ్ చేద్దాం. సో దీని పుల్ చూడండి. సో దీని పర్ఫార్మెన్స్ మనకి ఆన్ పేపర్ చాలా తక్కువ అనిపించినప్పటికి కూడా
సో మీరు నడిపితే చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది. సో బిగినర్స్కి అయితే చాలా మంచి బైక్ అన్నమాట ఇది. సో వాళ్ళకు ఈ పర్ఫార్మెన్స్ అనేది మోర్ దెన్ ఇనఫ్. ఇదే వాళ్ళకి చాలా ఎక్కువ పవర్ ఉన్నట్టు అనిపిస్తుంది బిగినర్స్కి మాత్రం. లేదు ఆల్రెడీ ప్రో రైడర్స్ ఉన్నారు అని అంటే వాళ్ళకి డ్యూక్ 250 కానీ లేకపోతే ఎక్స్ట్రీమ్ 250 అనేది బెస్ట్ చాయిస్. ఎందుకంటే దాంట్లో మనకి 31 PS పవర్ వస్తుంది. దీంట్లో ఏంటంటే మనకి జస్ట్ 24.5 PS పవర్ అనేది వస్తుంది. సో పవర్ డిఫరెన్స్ అనేది మెయిన్గా దీంట్లో ఎక్కడ తెలుస్తుంది అంటే టాప్ ఎండ్లో. సో టాప్ ఎండ్ అనేది ఈ బండి నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది టాప్ ఎండ్ వెళ్ళే బైక్ అయితే కాదు. సిటీలో కంఫర్టబుల్గా ఆ 250cc యొక్క బైక్ని, ఆ క్యారెక్టర్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే వాళ్ళకి చాలా మంచి బైక్. అండ్ ఒక్కసారి ఇక్కడ కార్నర్ చేద్దాం. సో లీన్ యాంగిల్ కూడా చాలా బాగా తీసుకుంటుంది, చాలా బాగా లీన్ అవుతుంది. అసలు టైర్స్ గ్రిప్ కూడా బాగుంది. NS200తో కంపేర్ చేసుకుంటే నాకైతే దీని యొక్క టైర్స్ విడ్త్ అనేది చాలా పెద్దగా ఉంది అండ్ గ్రిప్ కూడా బాగుంది. అండ్ ఇంకోటి దీని యొక్క ఫ్యూల్ ట్యాంక్ ఏదైతే ఉంది కదా, విచ్ ఈస్ 14 లీటర్స్. సో మనకు దీంట్లో మైలేజ్ మనం మిగతా 250ccతో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్గా వస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఇది 2 valve ఇంజన్. దీంట్లో మైలేజ్ అనేది స్లైట్లీ ఎక్కువ వస్తుంది. మీరు సిటీలో ఏంటంటే 35 to 38 kmpl వరకు మైలేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బండి నుంచి. సో హైవే పైన ఏంటంటే మీకు 40 to 45 కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది మీరు మంచిగా ఒక 60-70 స్పీడ్లో రైడ్ చేసుకున్నట్టయితే. సో మైలేజ్ పరంగా ఈ బండిలో టెన్షన్ లేదు. సో పవర్ అనేది కూడా మనకి డీసెంట్ ఇనఫ్ పవర్ అనేది ఉంటుంది. సో పవర్లో కూడా మనకు ఎక్కడ సో తక్కువ పవర్ ఉంది అన్నట్టు కూడా అనిపించదు. పవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూడండి, నేను థ్రాటిల్ ఇవ్వగానే బైక్ అనేది లేస్తుంది. సో మనకు మిడ్ రేంజ్ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. సో మెయిన్గా మీరు ఇలాంటి సిటీ ట్రాఫిక్లో నడుపుతున్నప్పుడు మనకు మెయిన్గా కావాల్సింది టార్క్. సో దీంట్లో చాలా బాగుంది టార్క్. మనకు టార్క్లో ఎక్కడ తక్కువ ఉంది అన్నట్టు కూడా అనిపించదు. అండ్ ఇంకోటి ఏంటంటే దీని యొక్క క్లచ్ ఫీడ్బ్యాక్ అనేది చాలా లైట్ ఉంది కదా. సో మీరు సిటీలో ఎంతసేపు రైడ్ చేసినా కూడా మనకు పెయిన్ అనేది రాదన్నమాట. లైక్ మిగతా బైక్స్లో ఏంటంటే మనకు ఫ్రీక్వెంట్గా క్లచ్ అనేది యూజ్ చేస్తూ ఉంటే హ్యాండ్ పైన పెయిన్ వస్తుంది, ఫింగర్స్ పైన మనకి పెయిన్ అనేది వస్తుంది. బట్ దీంట్లో అలా కాదు, చాలా సాఫ్ట్ ఉంది. గేర్ బాక్స్ కూడా చాలా బటర్ స్మూత్గా మనకి గేర్స్ అనేది అప్ షిఫ్ట్ కానీ డౌన్ షిఫ్ట్ కానీ చాలా స్మూత్గా అవుతున్నాయి. అండ్ ఇంకోటి దీంట్లో మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటంటే దీని యొక్క హెడ్లైట్ వన్ ఆఫ్ ద బెస్ట్ హెడ్లైట్ అన్నమాట ఈ సెగ్మెంట్లో. మనకి నైట్ హెడ్లైట్ విజిబిలిటీ అయితే ఉంది కదా, అసలు ఎక్స్ట్రాగా మనకు లైట్స్ అనేది కూడా అవసరం లేదు. సో మనకు అంత బ్రైట్ అనేది ఈ బండి ఉంటుంది. సో హెడ్లైట్స్ పరంగా నో డౌట్, బ్రేకింగ్ పరంగా బాగుంది, టైర్స్ అనేవి బాగుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా మనకి బాగానే ఉంది. బట్ ఎవరికైతే ఎక్కువ టాప్ స్పీడ్స్ కావాలి అనుకుంటారు కదా వాళ్ళు ఈ బండికి అయితే రాకండి, డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. వాళ్ళైతే డ్యూక్ 250 కానీ ఎక్స్ట్రీమ్ 250కి వెళ్ళిపోండి. ఇక్కడ మళ్ళీ మనకు ఒక కార్నర్ అయితే వచ్చింది, లీన్ చేద్దాం. సో చాలా క్రేజీగా లీన్ అవుతుంది బండి. సో స్కిల్స్ ఉంటే ఆడుకోవచ్చు. మెయిన్గా సిటీలో మీకు కావాల్సినంత టార్క్ కానీ పవర్ కానీ అంతా కూడా దీంట్లో ఉంది. సో బైక్ హ్యాండ్లింగ్ స్టెబిలిటీ కూడా బాగానే ఉంది. సో కొద్దిగా స్పీడ్స్ వెళ్ళినప్పుడు కార్నరింగ్లో మనకు సస్పెన్షన్ కొద్దిగా స్టిఫర్ సైడ్లో ఉంది కాబట్టి మనకు ఆ బౌన్స్ ఎఫెక్ట్ కూడా రావట్లేదు. బట్ ఒక్కటే ఏంటంటే మిరర్స్ విజిబిలిటీ అనేది ఇంకొద్దిగా బెటర్గా చేయాల్సింది. అండ్ దీంట్లో మనకి బ్యాక్ లైట్ లైట్ ఉంది కాబట్టి నైట్ టైంలో ఇది చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, అలాగే 3 మనకి ABS మోడ్స్ అయితే ఉంటాయి దీంట్లో. సో ప్రతి ABS మోడ్లో ఏంటంటే మనకు ABS యొక్క సెన్సిటివిటీ అనేది చేంజ్ అవుతుంది. సో మనకి రోడ్లో ఏంటంటే బ్రేక్ యొక్క సెన్సిటివిటీ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఆఫ్ రోడ్లో చాలా తక్కువ ఉంటుంది. సో అలా మనకు రెయిన్లో, ఆఫ్ రోడ్లో, రోడ్లో అలా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది కాబట్టి మీకు అవసరం ఉన్నప్పుడు ఆన్ చేసుకోవచ్చు, అవసరం లేదంటే మీరు ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అది కూడా మనకి స్విచబుల్ అన్నమాట. సో ప్రాబ్లం అనేది కూడా లేదు. అండ్ మీటర్లో మనకి టర్న్ బటన్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి. కావాలంటే మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది కాబట్టి మీరు ఆన్ ది వేలో మీ మొబైల్ కానీ, యాక్షన్ కెమెరాస్, పవర్ బ్యాంక్స్ మీరు ఏం ఛార్జ్ చేయాలనుకున్నా ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. సో దాంట్లో ఇష్యూ అనేది లేదు. బట్ ఇది టైప్ సి కాదు, టైప్ ఏ పోర్ట్ అన్నమాట. ఇప్పుడైతే ఒక ఎంటీ స్ట్రెచ్ అనేది ఉంది, ఒకసారి డ్రాగ్ చేద్దాం. సో స్లిప్పర్ క్లచ్ ఉంది కాబట్టి మీరు ఎక్స్ట్రీమ్గా గేర్స్ అనేది డౌన్ చేసినా కూడా మనకు రియర్ వీల్ అనేది లాక్ అవ్వదు, హాప్ అవ్వదు. సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడితే సీట్ కంఫర్ట్ అనేది పర్లేదు. సో రైడర్కి అయితే చాలా స్పేషియస్ సీట్ అనేది ఉంది. పిలియన్కి మాత్రం డీసెంట్ సీట్ అయితే ఉంది మనకు. సో ఫ్యామిలీ కోసం ఎక్కువ యూజ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం అంత స్పేషియస్ అయితే ఉండదు. బట్ మీరు రీసెంట్గా మ్యారీడ్, ఇంకా కిడ్స్ ఎవరు లేరు, ఒక సింగిల్ కిడ్ ఉన్నా కూడా మీరు మేనేజ్ చేయొచ్చు. సో మీకు 2 కిడ్స్ ఉన్నారు అంటే కొద్దిగా ప్రాబ్లం అవ్వచ్చు.
సో ఒక కిడ్నీ మీరు ట్యాంక్ పైన కూడా కూర్చోబెట్టచ్చు, ఇష్యూ అయితే ఏం లేదు. సో వాడేవాళ్ళు ఎట్లన్నా జుగాడ్ చేసి వాడుకుంటారు, ప్రాబ్లం అనేది లేదు. సో ఓవరాల్గా ఇదన్నమాట బజాజ్ పల్సర్ N250 గురించి డీటెయిల్డ్ రైడ్ రివ్యూ. సో ఇంకా నేనేమన్నా మిస్ అయినట్టయితే లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. సో ఈ బైక్ మీకు ఎలా అనిపించింది, ఈ బైక్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో షేర్ చేయండి. సో 250cc ఏంటంటే మీకు తక్కువ ప్రైస్లో ఒక మంచి 250cc కావాలి అనుకున్నప్పుడు ఈ బండికి రావచ్చు. మనకి 1,80,000 రూపీస్ లోపల ఈ బండి వస్తుంది, లోపలనే వస్తుంది, పైన కూడా కాదు. సో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అన్నమాట ఈ బండి. సో లైక్ ఈ ప్రైస్ రేంజ్లో మనకి 160cc బైక్స్ వస్తున్నాయి. ఈ ప్రైస్లో మనకు ఒక 250cc బండి, అది కూడా బజాజ్ నుంచి, అంటే విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. అండ్ మనకు దీంట్లో బ్రేకింగ్ కానీ, సస్పెన్షన్ కానీ, అలాగే ఇంజన్ పర్ఫార్మెన్స్ కానీ, ఇంజన్ స్మూత్నెస్ కానీ అన్నీ కూడా బాగానే ఉంటాయి, ఎక్కడ కాంప్రమైజ్ అనేది అనిపించదు. బట్ ఒక్కటే ఏంటంటే ఎండలో వెళ్ళినప్పుడు మీటర్ అనేది అంత బ్రైట్ ఉండదు. సో ఇదొక్కటి నాకు అనిపించింది. ఫిట్ అండ్ ఫినిష్, బిల్డ్ క్వాలిటీ పరంగా నాకు ఎక్కడ నెగిటివ్ అనేది అనిపించలేదు, అంతా బాగానే ఉంది దీంట్లో. అండ్ మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చూడాలనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.